సత్తెనపల్లిలో చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ రాంబాబుకు సంబంధించినటువంటి ఏదైనా దీనికి సంబంధించినటువంటి మొత్తం ఒక పాట రూపంలో అయితే ఇక్కడ ప్రదర్శించారు. అదేవిధంగా సత్తెనపల్లిలో తాను చేసినటువంటి అభివృద్ధి, అదేవిధంగా వైసీపీని ఎందుకు గెలిపించాలనేటువంటి విధానం కూడా ఆయన చెప్పడం జరిగింది. సార్, సినీ ఫక్కీలో జరిగినటువంటి మీకోసం రాసినటువంటి పాట డాన్స్ చేయడం ఎలా అనిపిస్తుంది? సినీ ఫక్కీలో మీకోసం రాసినటువంటి పాట సినిమా పాట లాగా ఉంది, ఎలా అనిపిస్తోంది? సినిమా పాట కాదు, మేము రచించి చేయించిన పాట. బాగుందని అందరూ అన్నారు, దాన్ని డాన్స్ చేస్తే బాగుంటుంది అనుకున్నాం. సో రేపల్లి నుంచి సత్తెనపల్లికి ఎందుకు వచ్చారు, అదేవిధంగా సత్తెనపల్లి ప్రజలకు ఏం చేయబోతున్నారు అనేటువంటి అంశాన్ని పాట రూపంలో చెప్పినటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఖచ్చితంగా సంక్రాంతి సంబరాలు అయితే పల్నాడు జిల్లాలో అంబరాన్ని అంటుతున్నటువంటి పరిస్థితి అయితే మనకి చాలా స్పష్టంగా కనిపిస్తోంది.